హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన బండి ఒక దగ్గర నడుస్తుంది, ఒక బండి ఏమో నల్గొండ రోడ్డుకు ఉంది, ఒక బండి ఏమో అటు సైడ్ నర్సింపేట్ల రోడ్డుకు ఉంది అనమాట. డాడీ వచ్చేసి బయటికి హైదరాబాద్కి వెళ్ళిండు, కొన్ని బండి సామాన్లు దీనికైతే హైదరాబాద్కి వెళ్ళిండు. ఇంకా మనమే తిరగాలి, ఆడికి ఆ బండి కాడికి మనమే, ఈ బండి కాడికి మనమే తిరగాలి. మా ఊర్లో బ్రిడ్జ్ అనమాట, కాలువ. ఇది కాలువ వస్తుంది కాబట్టి మా సైడు వర్షాలు బాగా ఉంటాయి అన్నమాట. తరుణ అయితే ఇంటికి దగ్గర నుంచి అయితే నిన్న ఈవినింగ్ ఎక్కించుకొచ్చిన. ఒక 3 రోజులు అయితే బాగా ఇబ్బంది అవుతుండే. డ్రైవరు కరెక్ట్ టైంకి పోతే ఇంటికి పోతే జర ఇబ్బంది అనిపిస్తుంది మనకి. సో కొందరు వర్షాలు కోసిర్రు, కొందరు గడ్డి కట్టలు కట్టారు, కొందరికి ఇప్పుడు కోస్తారు, కొందరిది ఇంకా పచ్చగానే ఉందన్నమాట. దాదాపు పచ్చగానే ఉంది, చూసుకోవచ్చు. మన డచ్పర్ బండి అయితే ఇక్కడ నడుస్తుంది, తరుణ్ సత్తి ఇద్దరు నడిపిస్తారు. 75కి అయితే మనకు శ్రీహరన్ ఒక్కడే ఉండనమాట. నేను వెళ్ళాలి. డాడీ ఈవినింగ్ అయితే వచ్చేసరికి వీళ్ళకంటే ఇద్దరు చూసుకుంటారు, ఆడికైతే నేను వెళ్తా. సో దీని పక్కనే మా పొలం కూడా ఉంటుంది, మా సొంత పొలం కూడా అక్కడ బొత్తలు కనిపిస్తున్నాయి కదా, బొత్తల దగ్గర ఉంటుంది, పోయి అది కూడా చూపిస్తా. కింద అడ్డం పడ్డది, పైన పచ్చగా ఉందన్నమాట. నాకు తెలిసి దాదాపు మా ఊర్లో అయితే ఎవరికి ఒడ్లు అంత మంచిగా ఏం మండలేదు. అప్పటికంటే ఇప్పటికి చాలా తక్కువైనాయి, ఎందువల్లనో అర్థం కాలేదు. అందరికైతే బాగా తెగుళ్ళు వచ్చినాయి అనమాట. సత్యబాబు మొత్తం పైన కూర్చుంటుండు, కిందికి దిగేదే లేదనుకుంటా. తరుణ్ బాబు ఏమో బండి నడుపుతుండు. కడలేమ్మడి వస్తాడు. మా వాళ్ళకి ఏంటంటే ఎక్కువ గడ్డి కావాలి, బర్రెలు ఉంటాయి మా ఊర్లో, దాదాపు అందరికి బర్రెలు ఉంటాయి కాబట్టి టైం ఎక్కువ పట్టినా కానీ మాకైతే గడ్డి కావాలి బాబు, నువ్వు కిందికే కొయ్యాలి అని బాగా బండి మీద ఉండి మడి కోపిస్తుండు. చూడండి, రైతు అయితే బండి మీదనే బండి మీద ఉండి కోపిస్తుండు. తరుణ్ బాబుకి నిమ్మలంగా వస్తుంది, గడ్డి కావాలని. వీళ్ళకి కొనాలంటే ఇప్పుడు మస్తు పైసలు అవుతున్నాయి గడ్డికి, మామూలు రేట్లు కట్టకి 40 రూపాయలు, మళ్ళీ గడ్డి ఉన్నందుకు గడ్డికి కూడా బాగా రేట్ ఉంటుంది కాబట్టి అట్లా అన్నమాట. ఈ మడికి చాలా డిఫరెంట్ ఉంది చూడండి. సేమ్ పంట, సేమ్ విత్తనం. ఆ పైన చూడండి, ఒకసారి కింద చూసుకోండి, ఇక్కడ ఒట్టిగండి తూరిపోయింది, అడ్డం పడ్డది, ప్లస్ ఇక్కడ ఉంటుంది, అంతే. ఇంత డిఫరెంట్ ఉంది చూడండి అసలు. ఆ మడికి ఒక్కటే గట్టి తేడా అంతే. ఒక సైడ్ అడ్డం పడి ఆగమైంది, ఒక సైడ్ మంచిగా ఉందంటే పచ్చగా ఉంది. మళ్ళీ ఆ ఒడ్లు గట్టిగా కాలి, ఈ ఒడ్లు గట్టిగా అయినా కానీ కింద అడ్డం పడదు చూడండి ఒకసారి, మొత్తం తారిపోయింది అనమాట. ఇగో మన సత్యబాబు అయితే బండి దిగిండు. సత్యబాబు టిఫిన్ చేసినావా? తరుణ్ బాబు నడుపుతుండు, సత్యబాబు బండి దిగిండు. ఈరోజు డచ్పర్ ఎమ్మటే ఉంటాడు అనమాట మన సత్యబాబు. రేపటి నుంచి మళ్ళీ మన ఎండకి బాగా కళ్ళు తిరుగుతున్నాయి, థమ్స్అప్ తాగితే ఇబ్బంది అవుతుందని మా సత్యబాబుకి అయితే కళ్ళు తాగమని తీసుకొచ్చిన. ఇంకో బాగా దగ్గులేస్తుంది, దుమ్ముకి పాపం మస్తు ఇబ్బంది అవుతుంది అసలు. సతీ, కళ్ళు తాగాలి ఈరోజు నువ్వు, బాగా కోల్డ్ అవుతుంది దుమ్ముకి. బాగా దగ్గుతుండు. కళ్ళుకైతే వచ్చినాం గైస్. కళ్ళు ఏం లేదు, పక్కనే షేన్ అయినది అనమాట. ఇంకో బండి ఆడ నడుస్తుంది చూడండి, ఈయనే అనమాట కళ్ళు, మా తాతనే అనమాట. సత్యబాబు కళ్ళు తాగుతుంది గైస్, అమృతం. మాదైతే బోర్ మోటార్ ఖరాబ్ అయింది గైస్, సో అందుకోసం అయితే అదే మన పొలం అనమాట కిందిది. ఇప్పుడు ఏం చేపిస్తామని ఇక పక్క వాళ్ళదైతే పెట్టుకున్నాం, మోటార్ పెట్టుకొని వాటర్ అయితే పెడుతున్నాం అనమాట. పట్టిందో లేదో చూసి మోటార్ అయితే బంద్ చేసుకోవాలి మనం. ఇక ఈ నుంచి కాలువ తీసినాం, పైపులు ఏమేసాం, మళ్ళీ ఈ నుంచి ఆడికి పైపులని నీళ్ళు పోవడానికి మనం ఏదో ఒక కేసింగ్ వేసుకున్నాం. ఎందుకంటే వరం దిగితే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి కేసింగ్ ద్వారా అయితే వాటర్ ఇందులోకి పెడుతున్నాం. అందరికి వస్తున్నారు, మన అయితే పచ్చిగా ఉంది. ఎందుకంటే నారు పోసిన తర్వాత చనిపోయింది, నారు చనిపోయేసరికి మళ్ళీ తుక్కం పోసేసరికి చాలా లేట్ అయింది. తోటలు అందరు కోసి గడ్డి కట్టలు కూడా కట్టుకురు. ఈ టేక్ చెట్లకు ఒక ఉందన్నమాట, నా బర్త్డేకి ఒక్కొక్క చెట్టు పెట్టిన, కొన్ని చనిపోయినాయి. పోయిన ఇయర్ బర్త్డేకి అయితే ఈ 3 పెట్టిన అనమాట, మంచిగానే ఎవరైనా. ఈ ఇయర్ బర్త్డేకి కూడా ఇంకొక 8 డేస్ ఉంది, 8 డేసా 20 అంటే 6 డేస్ ఉంది నా బర్త్డేకి. మళ్ళీ ఈసారి కూడా ఇటు చెట్లు పెడతా, మామిడి చెట్లను ఏమైనా తెచ్చి పెడతా, అది కూడా వీడియో తీద్దాం. కింద అయింది, ఆ కింది మడి అయింది, ఈ పై మడి అయితే అస్సలు కాలేదు. టైం పడుతుంది, నాకు తెలిసి ఇంకొక 15 డేస్ పడుతుంది అనుకుంటా దీనికి ఇది కావడానికి. ఇక ఇది సగం కోసి మళ్ళీ అక్కడికి బండ్లు బయటికి పోయినాక వేరే వాళ్ళతోటైనా గోపియాలి, ఇక లాభం లేదు. మళ్ళీ దీని దానికోసం మనం ఇక్కడ ఆగితే మన బండ్లు ఏమవుతాయి. ఇక ఒక మడి కోసం దాదాపు ఒక 30 గుంటలు ఉంటుంది అంటే లోకల్ది ఊర్లో బండ్లు చూసుకొని మంచిగా కోపించుకుంటే అయిపోతుంది. కింద అయింది, కింద మంచిగానే అయింది అనమాట, ఒట్టికి అనేది కోయచ్చు. ఒకటి కాకపోతే చాలా ఇబ్బంది అసలు, మస్తు ఇబ్బంది. బాగా ఉడకపోస్తుంది, వర్షం వస్తుంది ఏమన్నా మస్తు భయం అవుతుంది అసలు, మస్తు ఉడకపోస్తుంది అసలు ఘోరంగా. ఒడ్లు కూడా అంతంత మాత్రమే గైస్, ఏం కాలేదు. చూడండి
మా తాత బొత్తలు చూపించకుంటే బొత్తలకు పట్టింది, బ్లేడ్ ఇరిగింది గైస్. అర్ధగంట బొక్క అట్నే అట్నే ఆపిగా కొడతాడు. అడ్డం పడ్డప్పుడు రాలుతుంటే ఒడ్లు పోక ఏం చేసేది ఆ తప్పులలో తాకి. నేను సత్య అయితే తరుణ్కి అన్నం తీసుకొని రావడానికి అయితే వెళ్తున్నాం. ఒకటే బైక్ ఉంది, ఇంకో బైక్ తీసుకొని తరుణ్ సత్య అయితే ఇంటికి వస్తాడు, మళ్ళీ ఇంటికి అన్నం తీసుకొని వస్తాడు. నేనైతే 75 దగ్గరికి పోతా. మన బాస్ 3 సంవత్సరాలు అంటే 3 కార్లు హెల్ప్గా నేర్చుకొని ఇప్పుడు డ్రైవర్ అయ్యిండు. పర్ఫెక్ట్ చేస్తాడు పని అయితే మన సత్యబాబు. అసలు ఎన్ని రోజులు నేర్చుకుంటా అనుకున్నావు సత్య? 10 రోజులు పట్టిందా? అంటే ఫస్ట్లో మనం హెల్పర్ చేసినప్పుడు బండి ఏం నడపలే, బండి వద్దన్నాడు. అన్న నాకు బండి వద్దు, నాకు పని కావాలి, ఫస్ట్ పని నేర్చుకున్న తర్వాత నేను బండి నేర్చుకుంటా అన్నాడు. సో అందుకోసం అయితే ఫస్ట్ పని నేర్చుకుంటూ, పని తర్వాత బండి. ఇప్పుడు ఏం పోయినా కానీ చూసుకుంటాడు, ఏది వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏది ఖరాబ్ అయినా నేను చేసుకునే అంత శక్తి సామర్థ్యం కలిగి ఉంది మనకి. సో ఫస్ట్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే రిపేర్లు నేర్చుకున్న తర్వాత ఏం పోతే ఏమవుతుంది. అసలు ఏం రిపేర్లు తెలియని డ్రైవర్కి వస్తా అంటాడు, 45,000 జీతం ఇస్తావా? అట్లయితే వస్తా అట్లా అంటారు. మన సత్యకి తెలిసిన కూడా చాలామంది అట్లా మెసేజ్ చేసారు, 45,000 ఇస్తావా అని. కాలువ సైడ్ అయితే ఫీల్డ్ చూసుకోవచ్చు. మా సైడ్ కాలువ సైడ్ బాగుంటుంది, మొత్తం కంప్లీట్ అయింది దాదాపు. నిన్న 2 రోజులలోనే మొత్తం పూరా కంప్లీట్. ఇటు మొత్తం గడ్డి కట్టలే కట్టేసారు, ఇది మొత్తం బాగా అన్నమాట కిందంగా ఉండేది. ఇటు మొత్తం పొలాలు దాదాపు ఇంకొక 25% ఉంది. 7 బండ్లు అనే నడుస్తున్నాయి, ట్రాకులు, డచ్పర్లు. మా ఊర్లో డచ్పర్లు అయితే మస్తు డచ్పర్లు ఉంటాయి, దాదాపు ఒక 14-13 ఉన్నాయి డచ్పర్లు. అసలు ఈ కాలువ అన్నమాట, కాలువ మొత్తం తగ్గింది. నిన్న మొన్న మధ్యాహ్నం టైంలో మంచిగా స్నానం చేద్దాం అనుకుంటే రోజు అట్లే అయింది, మొత్తం కాలువనే పోయింది. ఇక స్నానం చేద్దామంటే కాలువలో మధ్యాహ్నం టైంలో మంచిగా స్విమ్మింగ్ చేస్తే మస్తు అనిపిస్తుంది. అసలు ఉన్న కాలువ మొత్తం పోయింది. ఈ సీజను అంటే వానాకాలంకి అయితే కాలువ బంద్ చేస్తామని చెప్తారంట. కాలువ ద్వారా మనం ఆధారపడే వాళ్ళం, బోర్లు ఫిట్టింగ్ చేసుకోవాలి, మళ్ళీ బోర్లు ఉన్నాయి కాబట్టి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక యా వెల్కమ్ గైస్. అసలు ఎండకి కళ్ళు తిరిగినట్టు అయింది. అసలు మధ్యాహ్నం బండి నడిపిపోయినా పడుకున్నా, అసలు లేవలే. ఇప్పుడు లేచి డైరెక్ట్ 5:30 అవుతుంది, బండి కాడికి వచ్చిన. డాడీ కూడా వచ్చేసిండు, డాడీ ఆ బండి దగ్గరికి పోయిండు, నేనైతే 75 దగ్గరికి వచ్చిన. బాగా అడ్డం పడ్డది, అన్నకు సరిపోతున్నట్టుంది పాపం, ఒక్కడే నడుపుతుండు. ఇక బండి ఎక్కితేనే సెట్ అవుతుంది ఇప్పుడు, లేకపోతే అన్నని ఇబ్బంది పెట్టిన అవుతాం మళ్ళా. మామూలుగా అసలు అబ్బో, అసలు ఐకేపీ సైడు రాలేదు. మా ఊర్లో ఐకేపీ కూడా మొత్తం దాదాపు నిండిపోయింది, ప్లేస్ లేదు. రోడ్ సైడ్ వస్తారు, దాదాపు మొత్తం నిండిపోయింది, అసలు ప్లేస్ లేవు. ఇక్కడ కనిపిస్తున్న రైతు అయితే అక్కడ పొలం దగ్గర వాగులో కోసినాం, మళ్ళీ ఇక్కడ కోసినాం. ఇక మా దగ్గర రైతులు ఎట్లా అంటే 2 దిక్కులు ఉంటాయి, ఎవరికైనా 2-3 దిక్కులు ఉంటాయి. నాకు ఒకటే రోజు కంప్లీట్ కావాలి మొత్తం, ఆడ తిరుగు ఈడ తిరిగి సంబంధం లేదంటారు. మన డచ్పర్ బండి అక్కడనే నడుస్తుంది కాబట్టి ఆడ కోపించాం. ఆడ 4 ఎకరాలు, ఈడ 3 ఎకరాలు ఉంటే మళ్ళీ 75 ఈడ పక్కనే నడుస్తుంది. సో ఇక తిరగకుండా ఉండదని దీంతో ఈడ కోపించేస్తున్నాం. ఆడో బండి ఈడో బండి. నేను అసలు దిమ్మర పోయినా ఈరోజు ఎండ అయ్యేసరికి బాగా తిరిగేసరికి సరిపోయింది అసలు. అబ్బో, దాదాపు బండ్లు ఉన్న వాళ్ళు అయితే డీజిల్ తెచ్చుకోవడం ఏదైనా మార్నింగ్ తెచ్చుకోరు. అసలు మధ్యాహ్నం టైంలో అబ్బో మామూలుగా లేదు అసలు. ఎండకి తట్టుకోలేకపోతున్నాం. నిన్నటికంటే ఈరోజు ఒక 5% ఎక్కువనే ఉంది ఎండ, తక్కువ మాత్రం అసలు తగ్గట్లేదు. నువ్వు పని చేస్తూనే నేను కొడుతూనే ఉంటా అంటున్నాడు సూర్యదేవుడు మనకి. అసలు బయట తిరగనేసలేడు. దాదాపు బయట ఇంతకుముందు చూస్తే బండ్లు బాగా తిరిగేది, అసలు ఎవ్వరు మనుషులు కూడా బయటికి రావట్లేరు, అసలు భయపడుతారు ఎండకి. మన వాళ్ళు హార్వెస్టర్ డ్రైవర్లైనా ఓనర్లైనా ఇంకెవరైనా జర మంచిగా ఎండని కాపాడుకుంటూ తిరగండి, వాటర్ తాగండి టైం టు టైం. డ్రైవర్కి కూడా మధ్యాహ్నం టైంలో రెస్ట్ చేయండి, ఎందుకంటే డ్రైవర్లు బాగుంటేనే మనం బాగుంటాం, సరేనా? ఎవరైనా అట్లా ఎండకి ఫాస్ట్ జాగ్రత్త పడండి. క్యాప్ మెయింటైన్ చేయడం, టవల్స్, వాటర్ బాటిల్, ఎనీ టైం వాటర్ బాటిల్ ఎమ్మటి ఉంచుకోండి. సో ఇబ్బంది కాకుండా, ఎండకి మంచి వడదెబ్బలు కొడుతున్నాయి చాలా వరకు, ఎండకి తట్టుకోలేకపోతుంది అసలు. నేను ఇలా బండి స్టార్ట్ అయిన రోజులు అవుతుంది, ఏ ఒక్క రోజు కూడా ఇట్లా మధ్యాహ్నం టైంలో ఎప్పుడైనా పడుకోలేదు. నైట్ 11-12 అయ్యేది రోజు. ఈరోజు పడుకున్నా అంటే అసలు ఇక చూడండి, ఆడికి తిరిగి ఇడికి తిరిగి సరిపోయింది సార్. మధ్యాహ్నం ఎర్రటెండలో పోయి డీజిల్ తీసుకొచ్చి పొద్దుగాల క్యాన్ తెస్తే 4 వీల్ నడిచింది, అయిపోయింది అనమాట 75. ఎట్లా వీక్తుంది మన 75 మళ్ళీ. బాగా అడ్డం పడ్డది పొద్దున్న నుంచి, బాగా మస్తు హీట్ అయింది, బండి కూడా బాగా హీట్ అయింది.
నైట్ ఒక 7 ఈరోజు ఎక్కువ ఏం పోయాం, ఇంకా 7:30 దాకా వస్తాం. అసలు బండ్లు కూడా ఎక్కువ ఏం నడవలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తే ఇజ్జత్ పోతుంది కానీ ఏం చెప్పట్లేను. ఘోరం అసలు నేను చూసినంత వరకు ఇంత ఘోరంగా ఎప్పుడు నడవలేదు. అసలు బండ్లు ఇంత అసలు ఏం సతాయిలే కానీ కాంపిటీషన్ ఎక్కువైంది. పొలాలు తక్కువైనాయి, మిషన్లు ఎక్కువైనాయి. అప్పట్లో పొలాలు ఎక్కువ ఉండి మిషన్లు తక్కువ. ఇప్పుడు రైతు ఈరోజు వచ్చి మనకి పొలం కోయాలని చెప్తే వారం రోజులు ఆగేది. వారం రోజులు ఇలా సండే చెప్తే నెక్స్ట్ సండే రోజు బండి పోయేది. అప్పటిదాకా ఇప్పుడు రైతులు ఎట్లా అంటే ఇలా వస్తావా మరి వేరే ఆయన బండి ఉంది ఏమంటావు అట్లా అయిపోయారు. రైతులు కూడా గేమ్ ఆడుతారు అన్నమాట. ఎవరు బాగా ఆరికి అప్పుడున్నంత లేదు. ఇప్పుడు మన 2 వీల్ ఉన్నప్పుడు బాగా కోసినాం, అప్పుడు మామూలుగా గోయలేదు. ఇప్పుడు ఈ బండ్లు వచ్చినప్పుడు వేస్ట్. అసలు 2 వీల్ మీదకి అన్నీ వేస్ట్ అనిపిస్తుంది. నాకేది అనిపిస్తుంది కదా, అది నిజం అంతే. ఈ ఎండకి వడదెబ్బ కొట్టేలాగానే ఉంది. అసలు వడదెబ్బ కంటే ఎక్కువ అనిపించింది మధ్యాహ్నం టైంలో. అసలు వచ్చి అన్నం కూడా తినలేదు. అసలు జస్ట్ ఇట్లా వచ్చినా కూర్చున్నా, ఇంట్లో కూర్చొని అట్నే బెడ్ మీద అట్నే పడుకుని ఇప్పుడు లేచిన. అసలు ఎండకి చచ్చిపోయేలాగా ఉన్నాం. అసలు అందరూ జాగ్రత్తలు పాటించండి. వాటర్ ఉండాలి ఎప్పుడు. జ్యూస్కు ప్రిఫరెన్స్ చేయండి. జ్యూసులు లాగానే డీజిల్ కొన్నప్పుడు ఎట్లా ఉన్నా మంచిగా. ఇంతసేపు అయితే మనం 75 అయితే ఆపినాం, ఎందుకంటే బాగా లైట్ అంటే జామ్ అయినాయి, జాలీలు జామ్ అయినాయి. సో జాలీలు క్లీన్ చేసి నిలబడ్డ వర్షన్కి అయితే 75 పంపించాం. వాడు ఆగి నడుస్తుంది చూడండి, 75 నడుస్తుంది. డచ్ పరం తీసుకొచ్చినాం అనమాట. డచ్ పరం దేనికి తీసుకొచ్చినామంటే అడ్డంపడ్డ వర్షాలకి మొనగాడు మన డచ్ పరం. ఎందుకంటే దీనికి ఎస్ఆర్ గేర్ ఇచ్చారనమాట. ఆ ఎస్ఆర్ గేర్ తోటైతే మనం డ్రైవర్కి ఇబ్బంది కలగకుండా నీట్గా మంచిగా కోసుకోవచ్చు. అదే 75కి అయితే క్లచ్ మీద కాలు పెట్టి డ్రైవర్కి ఇబ్బంది పడతాడు, అంత ఆగం ఉంటుంది. సో దానికోసం అయితే మనం 7 డచ్ పరం అయితే ఇక్కడికి తీసుకొచ్చినాం. రైతు కూడా ఏమంటుందంటే మబ్బులు వేసినాయి అన్న 2 బండ్లు పెట్టుకోపి నాకు కూడా క్లియర్గా ఉంటుంది, ఏ ఇబ్బంది ఉండదు అనేసరికి ఇంకా ఎట్లా టమాటో చూసుకోండి. అసలు బాగా నేలకు గరుచుకుంది. పుల్లల దాకైతే ఒడ్లు చాలా రాలుతున్నాయి, మస్తు ఒడ్లు రాలుతున్నాయి. అసలు 2 ట్రాక్టర్లు పిలిపించుకొని 2 ట్రాక్టర్లు పెట్టుకొని అయితే కోపించుకుంటుండే, ఏ ఇబ్బంది ఉండదు. ఒక ట్రాక్టర్ అయితే అటు ఇటు అందదు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సింగర్ వచ్చేసాడు గైస్. మనకైతే బాస్కెట్ జామ్ అయింది, జామ్ చేసిండు, పీక్కుంటా మంచిగా సింగర్ పాటలు పాడుతుండు. లైవ్ పెట్టిండు ఇంతసేపు. లైవ్ పెట్టుకుంటే ఆ సోకున పడితే ఈ సోకు ఇక్కడ పడ్డది గైస్. ఇక్కడ షినికి షార్ట్ అవుతుంది మంచిగా మన తరుణ్కి అయితే. జాక్రాడ్ కూడా ఎత్తుకుపోయింది తరుణ్. జాగ్రత్త ఎత్తుకపోతుర్రు ఏమంటున్నారు, జాగ్రత్త ఒకటి వేసుకపోయారు.